ఉంటారు, మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మొదటికి వస్తున్నాయి. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? ఐ విష్ ఐ న్యూ ఐ హ్యాడ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. దానికి జవాబు ఉంది. ఆస్తుల వివాహమా? ఐ విష్ ఐ హ్యాడ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. చేశారు అంటే రోజు తాగి వచ్చేసి బాగా గొడవ చేస్తున్నావు నువ్వు. ఎవరు వినయ్ కూడా ఆయన మన కోసం వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు. లేదు, అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటును కూడా అన్న లాంటి వాడు. అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ అలిగేషన్ అండి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను అలిగేషన్ ఇవ్వట్లేదు. పోలీసుల దగ్గర నేను తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం. యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐ నో మై రైట్స్ కదండి. మరోవైపు మనోజ్ ఏమో కంప్లీట్ గా విష్ణు టీమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులు అలిగేషన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి I feel the only thing is that I leave you to judge it. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకు వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. మా నాన్న నోరు మూసుకో అంటే కంపల్సరీ నేను చెప్పాను కదండి. కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు రైట్ ఆయన పార్టీ మీద. నాన్నగారు మాట్లాడింది అది మీకు అర్థమైతే అది దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్ అంటే భార్య మాట్లాడింది మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు. I will not answer that question. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట మనోజ్ అయితే డైరెక్ట్గా అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇలా దాడి చేస్తారా అంటున్నారు. దాని మీద ఏమన్నా? దే క్యాన్ డూ ఇట్. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ